జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గుర్తుంచుకోండి, రాధాకృష్ణ అనేటువంటి వాడు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబిఎన్ కనపడదు, ఆంధ్రజ్యోతి కనపడదు, రాధాకృష్ణ ఉండదు, కొత్త పోలకు ఉండదు, చెత్త పోలకు ఉండదు, ఏ పోలకు ఉండదు. అసలు నీకు పలికే మారిపోద్ది, పలికే మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎదురుదాడి మాని, ఈరోజు కూడా రాశాడు ఒకటి తలమాసినాడు ఏమనంటే మేము ఏదో 2000 మందితో పిలుపునిచ్చామంటే 200 మంది రాలేదండి. ఈరోజు ఇక్కడికి వస్తేనే దగ్గర ఎంతమంది వచ్చారో లెక్కే. మనం ఏబిఎన్ నోడు ఎవడన్నా ఉంటే ఆ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి వాడు వచ్చి ఈరోజు లెక్కండి. ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎంతమంది వచ్చామో లెక్కేసుకోండి. కాబట్టి స్వచ్ఛందంగా పిలవకుండా, కాబట్టి నిన్న పిలుపునిస్తే ఎంతమంది వచ్చారంటే ఎంతమంది ఇస్తే మీ పోలీసులు ఎందుకు 100 మంది వచ్చారు, 200 మంది ఆపడానికి అంటే అప్పటికి అంత బలంగా ఉన్నామనే మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారా? 200 మందిని ఎదుర్కోలేనటువంటి పోలీసు 100 మందిని తీసుకొచ్చారు నిలబెట్టి, పాపం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఎండలో వాళ్ళు సొక్కి పడిపోతురా, పాపం మా వాళ్ళు ఇబ్బంది పెడుతురా, ఆడవాళ్ళని కూడా దొరకకుండా ధైర్యంగా పులులాగా పోరాడుతున్నా మీతోనా. కాబట్టి మా పవర్ ఏంది మీకు అర్థమైంది. అధికారం ఉంటేనే కాదు, చంద్రబాబు లాగా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఎక్కడో ముసుగేసుకొని పడుకొని అదేమంటే నాకు బయటకు వస్తే కోవిడ్ వస్తుంది, నేను ముందే 70 ఏళ్ళు దాటినటువంటి వాడిని నేను తట్టుకోలేనని చెప్పి ఆ విధంగా ఉండేటువంటిది కాదు. ఎన్నా చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, రేపు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి వారసత్వం గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యంతోనే పోరాడతాం, ఆత్మస్థైర్యంతో మాట్లాడతాం. ఖచ్చితంగా ఈరోజు మీరు చేసినటువంటి తప్పుల్ని ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దానికి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని దాని మీద క్షమాపణలు చెప్పి చంపలేసుకోవడం తప్ప ఎదురు దాడి చేయడం మానుకుంటే మంచిదని చెప్పి చెబుతూ ఈరోజు ఒక్క పిలుపుతో ఇంతమంది మహిళలు, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా ఒక పక్క ఇబ్బంది పెడుతున్న మీడియా మిత్రులు వాటిని పక్కన పెట్టి యూట్యూబ్ ఛానల్ కానీ, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పచ్చ మీడియాను పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఈ విషయంలో మాకు సహాయ సహకారం అందించినందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.